లోని విట్ యూనివర్సిటీలో వి లాంచ్ ప్యాడ్ 2025 జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో నిర్మించిన 4 భవనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వి లాంచ్ ప్యాడ్ లోని స్టాళ్లను స్వయంగా సందర్శించిన సీఎం చంద్రబాబు విద్యార్థులను అడిగి వారి పరిశోధనను తెలుసుకున్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అక్కడికక్కడే వారికి ఆఫర్ ఇచ్చారు. విట్ యూనివర్సిటీలో పలు భవనాలు స్టాళ్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వే లాంచ్ ప్యాడ్ పేరుతో ఏర్పాటైన స్టాల్ కు వెళ్లిన సీఎం స్కిల్ సెంటర్ల కోసం నైపుణ్యాలను కొలిచే గణాంకాలను సృష్టించిన స్టాళ్లను సందర్శించారు. వారు అభివృద్ధి చేసిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. మరొక స్టాల్లో హ్యూమనాయిడ్ రోబోను చూసి దానిని తయారు చేసిన విద్యార్థులను సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన డ్రాగింగ్ చైన్ బోట్ ను చూసి ఈ టెక్నాలజీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఏపీలో తయారు చేయడం తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. P4 ద్వారా ఆర్థిక అసమానతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని విద్యార్థులకు వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే మనం అందించే సేవలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి, చదువు విషయంలో ఏ విధంగా మనం క్యారియర్ బిల్డప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్తున్నాను. డేటా ఉంది, హిస్టారికల్ డేటా, టూల్స్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఓ అద్భుతమైన మీటింగ్ జరుగుతుందని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. విట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విశ్వనాథన్ 20 ఏళ్ల పాటు పార్లమెంట్ లో ఉన్నారని 170 మందితో వెల్లూరు ఈ యూనివర్సిటీ ప్రారంభిస్తే ఇప్పుడు ఒక అమరావతి క్యాంపస్ లోనే 17,000 మంది ఉన్నారన్నారు. 2014లో చంద్రబాబు గెలిస్తే విట్ ఏర్పాటు చేస్తానని విశ్వనాథన్ చెప్పారని, అన్నట్లుగానే అమరావతిలో ఏర్పడ్డ తొలి ప్రైవేటు యూనివర్సిటీ విట్ అని పేర్కొన్నారు. మే 2న అమరావతి పునః ప్రారంభానికి ప్రధాని వస్తున్నారని, విద్యార్థులు అంతా కూడా సభకు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1000 సేవలు అందించడంతో పాటు 2047 స్వర్ణాంధ్ర విజన్ ను ప్రకటించామన్నారు. అమరావతి అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. ఆయన తెలుగుదేశం జెండా తీసుకొచ్చిన విద్యార్థిని ఉద్దేశించి విద్యార్థులకు రాజకీయ అవసరమని పేర్కొన్నారు. 2019లో టీడీపీ అధికారంలో వచ్చి ఉంటే విట్ మరోలా ఉండేదన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానాలు ఇచ్చారు. కాశ్మీర్లో టెర్రరిస్టు దాడుల విషయాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు దేశం శక్తి ముందు టెర్రరిస్టులు మటాష్ అయిపోతారన్నారు. ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడే ప్రతి ఒక్కరూ ఒకే తాటిపైకి వచ్చి నిలబడాలని పిలుపునిచ్చారు.